మరి కార్మికుల కోసం ఏదైతే మహిళలకు ఫ్రీ బస్సుని ఇస్తున్నా అని ఇటు ఇచ్చినట్టే ఇచ్చి మరి భార్యకు ఫ్రీనిచ్చి భర్త దగ్గర డబ్బులు తీసుకోవడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. ఇవాళ అదేదో ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మరి ప్రతి ఒక్కరికి ఈ ఫ్రీ బస్ అనుకుంటూ ప్రజల దగ్గర వీళ్ళు వసూలు చేస్తా ఉన్నారని ఒక మెమోరంటం ఇవ్వడానికి ఇవాళ బస్సు భవన్కి వస్తే ఇవాళ బస్సులలో అక్రమ అరెస్టులు వాళ్ళు ఇవాళ యథావిధిగా మాట్లాడుతూ ఉంటే ఎక్కడికక్కడ వాళ్ళ అరెస్టులు చేయడం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకే చెల్తా ఉందని ఇవాళ మేము తెలియజేస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి ఇవాళ మీ ప్రభుత్వంలో బాగా చేస్తామని అంటున్నారు కదా, మరి ప్రీవియస్ వల్ల మరి మహిళలన్నా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళతో పాటు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులు ఎంతమంది మరణిస్తున్నారు అనేది నువ్వు గ్రహిస్తలేవు. ఇలా వాళ్ళు మరణించి వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడితే వాళ్ళని పట్టించుకున్న పాపాన పోతలేవు. ఇలా ఒక ఆటో కార్మికులే కాదు, తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాలలో ఎంతో మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. ఇలా వాళ్ళ క్షేమం చూడకుండా ఇలా ప్రభుత్వంలో వాళ్ళను ఇచ్చేయకుండా మీరు ఇలా ఏదున్నా బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు కేసీఆర్ గారిని తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు తప్ప ఇలా ఫుడ్ పాయిజన్ అయ్యే హాస్టల్లో పిల్లలు అందరూ కలుషిత ఆహారం తిని ఫుడ్ పాయిజన్ ఎంతో మందికి పిల్లలు మరణిస్తా ఉన్నారు, హాస్పిటల్లో పాలవుతా ఉన్నారు. ఇవాళ మీ ఆ ఘనకార్యం మీది కాదని ఇవాళ తెలంగాణ రాష్ట్ర కార్మికుల తరఫున మేము నిన్ను అడుగుతా ఉన్నాం. మీరు ఒక్కటి ఇప్పుడు వచ్చిన నుంచి మరి కేసీఆర్ అప్పు చేసిండ్రు అంటున్నారు కదా, ఇప్పుడు మా అధ్యక్షులు చెప్పినట్టు మరి కేసీఆర్ గారు అప్పు చేశారు కదా, ఆయన చేసిన మరి డెవలప్మెంట్ ఎంతో ప్రజలకు కనబడతా ఉంది. మరి మీరు చేసిన డెవలప్మెంట్ ఏందో మీరు ఇలా ప్రజలకు చూపించాలని మేము ఇలా కార్మికుల తరఫున ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు కావచ్చు, అలాగే ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఎవరెవరైతే మీరు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడుతున్నారని చెప్తే అందరూ సంతోషంగా ఉన్నారు. కావాలని వాళ్ళందరినీ రెచ్చగొడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీరు గతంలో ఎందుకంటే మేము కల్పించి చెప్పడం కాదు, ఇవాళ రోడ్ల మీద పోతా ఉంటే మహిళలు వాళ్ళకు వాళ్ళే ఒక్కసారి మీరు అడిగితే ఏ విధంగా తిడతా ఉన్నారు, మరి ప్రజలు ఏ విధంగా తిడతా ఉన్నారు ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న లీడర్లు చెప్పట్లేదు, ఇలా ప్రజలే చెప్తున్నారు. ఇలా మేమేదో కల్పించి చెప్తే మీరు ఇలా కళ్ళబొల్లి మాటలు ఏదో చెప్పి ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఇలా ప్రజలకు వాళ్ళే మీకు రానున్న రోజుల్లో ఇట్లాంటి ప్రభుత్వం మేము ఎక్కడ చూడలేదని ఈ 2 సంవత్సరాలలోనే మీకు కర్రు కాల్చి ఇప్పుడు మీరు స్థానిక ఎలక్షన్లు ఏదొచ్చినా కూడా కర్రు కాల్చి వాద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎంత కప్పు పెట్టినా కూడా ఇవాళ వాళ్ళు ప్రజలు మోసపోరు, ఒక్కపారి మోసపోయినరు, ఇప్పుడు మోసపోవడానికి సిద్ధంగా లేరని ఇవాళ మేము ప్రజల పక్షాన మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ప్రస్తుతం మనం బస్ భవన్ దగ్గర ఉన్నాం. ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేటీఆర్ గారు అయితే బస్ భవన్ దగ్గర కలిసే ప్రయత్నం చేస్తాం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన